ఎమ్మెల్సీ ఎస్టీ నాయకులు మన గౌరవ రాములు నాయక్ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు పట్లోడ్ల సంజీవరెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ అన్న గారికి, దామోదర్ రాజ్ నరసింహన్న గారికి, టెక్నికల్ గానే మిగిలింది రేపు 13వ తేదీ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో పోతున్న ధర్మరాజు దాన వీర సూర కర్ణుడు సురేష్ శెట్కర్ గారికి, వేదికపై ఉన్న అతిరథ మహారథులకు అందరికీ నాకు 2 నిమిషాలు టైం ఇచ్చిర్రు. మొన్నటి నుంచి పిట్టల దొర బయలుదేరిండు. ఆ పిట్టల దొర పేరే కేసీఆర్. కేసీఆర్ 10 సంవత్సరాల చేయంది నేను 5 మాసాలు అయిపోయింది. ఈ రాష్ట్రం ఆగమైపోయింది. ఆ దాని ఎంబడి 2 తుపాకీ రామన్నలో, ఒక తుపాకీ రామన్న కేటీఆర్, 2వ తుపాకీ రామన్న హరీష్ రావు, వీళ్ళిద్దరు బయలుదేరిర్రు. ఇవాళ ఆయన రాజీనామా పత్రము అమరవీరుల స్తూపం దగ్గర ఇచ్చేస్తే మాకు సమాచారం అందిన తర్వాత నేను బలమూరి వెంకట్ మేము వస్తున్నాం, ఆగు, నీ రాజీనామాను మా గడ్డం ప్రసాద్ అన్న దగ్గర తీసుకుపోతాము, నువ్వు అక్కడ రాజీనామా చేయి, కానీ పత్రికల దగ్గర పత్రిక మిత్రుల దగ్గర రాజీనామా చేసి నీవు మళ్ళా అబద్ధాలు ఆడుతున్నావు, సమయం లేదు. నేను గోవిందా గోవిందా అంటే కేసీఆర్ గోవిందా అనాలే మీరు అందరూ. గోవిందా భజ గోవిందా, కేసీఆర్ గోవిందా. గోవిందా భజ గోవిందా, బ్యూటీ పార్లర్ గోవిందా అయింది, జైల్లో ఉంది. గోవిందా గోవిందా, కేటీఆర్ గోవిందా, తర్వాత హరీష్ రావు గోవిందా, తర్వాత వీరి కుటుంబ సభ్యులు ఎన్నికల తర్వాత గోవిందా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అవుతాడు. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ని నరేంద్ర మోదీ అటువంటి అబద్ధాల ప్రధానమంత్రిని పారదోలాలంటే 13వ తేదీ 17కి 17 సీట్లు ఇచ్చి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.